నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఆదిలాబాద్ జిల్లా అంటే ఒకప్పుడు తెలంగాణలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. అడవులు, పచ్చదనం, సహజ సంపదకు నిలయంగా పేరుగాంచిన ఈ జిల్లాలో ఇప్పుడు మొక్కల సంరక్షణ పేరుతో జరిగిన భారీ అవకతవకలు సంచలనంగా మారాయి. ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ హరితహారం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి ఎంతవరకు సక్రమంగా అమలవుతున్నాయనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో అవెన్యూ ప్లాంటేషన్ కోసం కేటాయించిన నిధుల వినియోగంపై ఇప్పుడు తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మొక్కలను రక్షించేందుకు ఏర్పాటు చేయాల్సిన ట్రీ గార్డుల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ నేడు ఆ మొక్కలు కనిపించకపోవడం, ట్రీ గార్డులు నేలకొరిగి ఉండటం, చాలా చోట్ల పూర్తిగా ధ్వంసం అవ్వడం అధికారుల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2024-25, 2025-26 సంవత్సరాల ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 208 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి కిలోమీటర్కు 400 మొక్కలు చొప్పున మొత్తం 83,200 మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందుకోసం ప్రతి కిలోమీటర్కు సుమారు 6 లక్షల చొప్పున మొత్తం 12.48 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటి సంరక్షణ, నీటి సదుపాయం, ట్రీ గార్డుల ఏర్పాటు, నిర్వహణ వంటి పనులు చేపట్టాల్సి ఉంది. కాగితాలపై ఈ ప్రణాళిక ఎంతో అద్భుతంగా కనిపించినా వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటి భవిష్యత్తులో పచ్చదనం పెంచడం, పర్యావరణాన్ని సంరక్షించడం, కాలుష్యాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మొక్కలు బతకాలి. మొక్కలు బతకాలంటే వాటికి రక్షణ ఉండాలి. ఆ రక్షణలో కీలక పాత్ర పోషించేది ట్రీ గార్డులు. చిన్న మొక్కలను పశువుల నుంచి, వాహనాల నుంచి, ఇతర నష్టాల నుంచి కాపాడడానికి ప్రతి మొక్కకు ఒక నాణ్యమైన ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో ట్రీ గార్డు కొనుగోలుకు 180 నుంచి 250 వరకు ఖర్చు చేయాలని కూడా నిర్ణయించింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ట్రీ గార్డులు చాలా చోట్ల నాసిరకంగా ఉన్నాయని, కొన్ని నేలల్లోనే విరిగిపోయాయని, మరికొన్ని పూర్తిగా నేల కూలిపోయాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. రోడ్ల వెంట నాటిన మొక్కల్లో సగానికి పైగా ఎండిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు అసలు కనిపించడమే లేదు. మరికొన్ని చోట్ల ట్రీ గార్డులు మాత్రమే ఉండగా వాటిలో మొక్కలు లేవు. ఇంకొన్ని చోట్ల మొక్కలు ఉన్నా వాటిని రక్షించే ట్రీ గార్డులు ధ్వంసమై పక్కకు పడిపోయాయి. ఇది కేవలం ప్రకృతి కారణంగా జరిగిందా, లేక నాణ్యత లేని సామాగ్రి వాడటమే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ల ప్రక్రియలోనే అవకతవకలు జరిగి నాసిరకం ట్రీ గార్డులు సరఫరా చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం ట్రీ గార్డులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవు. బలమైన పాలిథిన్ లేదా మెటీరియల్ తో తయారు చేయాల్సిన వాటి స్థానంలో నాసిరకం పదార్థాలు ఉపయోగించారని చెబుతున్నారు. ఫలితంగా ఎండ, వర్షాలు, గాలులకు అవి తట్టుకోలేక కొద్ది కాలంలోనే పగిలిపోయాయి. దీంతో మొక్కలు రక్షణ కోల్పోయి ఎండిపోయాయి. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసిన ఆశించిన ఫలితం లేకపోవడంతో ఈ మొత్తం ప్రాజెక్టుపై అనుమానాలు మరింత పెరిగాయి. ఇక్కడ మరో కీలక అంశం అధికారుల పర్యవేక్షణ. ఇలాంటి భారీ ప్రాజెక్టులు కేవలం క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆధారపడవు. జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ అధికారులు, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రతి మొక్క జీవించి ఉందా, ట్రీ గార్డులు సక్రమంగా ఉన్నాయా, నిధులు సరైన విధంగా ఖర్చయ్యాయా అనే అంశాలను తరచూ పరిశీలించాల్సి ఉంటుంది. కానీ ఆదిలాబాద్లో ఈ పర్యవేక్షణ పూర్తిగా విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది చేసిన తప్పిదాలను మాత్రమే కారణంగా చూపి ఉన్నతాధికారులు బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తరువాత అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటడం, విరిగిపోయిన ట్రీ గార్డులను మార్చడం, కొన్ని ప్రాంతాల్లో మరమ్మతులు చేయడం వంటి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఇవన్నీ గతంలో జరిగిన లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు సమస్య ఏమిటో గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా కేవలం కనిపించే పనులు చేస్తే సమస్య పరిష్కారం కాదని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హరిత నిధి అనేది సాధారణ ప్రభుత్వ నిధి కాదు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి గ్రీన్ సెస్ రూపంలో వసూలు చేసిన నిధులతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కేటాయించే నిధులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే ప్రతి మొక్క వెనక ప్రజల డబ్బు,
ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం ఉంటుంది. అలాంటి నిధులను అత్యంత పారదర్శకంగా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ ఆదిలాబాద్ లో జరిగిన ఘటన చూస్తే ఆ పారదర్శకత కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం సుమారు 43% వరకు ఉండేదని పర్యావరణ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అది 22 నుంచి 23% మధ్యకే పరిమితమైందని అంచనాలు సూచిస్తున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్న సమయంలో ప్రతి మొక్క ఎంతో విలువైనదే. అలాంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాటిన మొక్కలు కూడా బతకకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఇది కేవలం ఒక జిల్లా సమస్య మాత్రమే కాదు, ప్రభుత్వ పర్యావరణ విధానాల అమలుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇప్పుడు ప్రజలు కోరేది ఒకటే, ఈ వ్యవహారంపై స్వతంత్ర విచారణ జరగాలి. ట్రీ గార్డుల కొనుగోలులో ఎవరికి టెండర్లు ఇచ్చారు, ఏ కంపెనీలు సరఫరా చేశాయి, నాణ్యత పరీక్షలు జరిగాయా, బిల్లులు ఎలా చెల్లించారు, పర్యవేక్షణ ఎవరు చేశారు, మొక్కలు ఎందుకు బతకలేదు అనే ప్రతి అంశాన్ని లోతుగా విచారించాలి. అవసరమైతే విజిలెన్స్ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టి ప్రజలకు నిజాలు తెలియచేయాలని పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన మరో ముఖ్యమైన సందేశాన్ని కూడా ఇస్తోంది. ప్రభుత్వాలు ఎంత గొప్ప ప్రణాళికలు రూపొందించినా, ఎంత భారీ నిధులు కేటాయించినా క్షేత్రస్థాయిలో పారదర్శకత, నాణ్యత, బాధ్యత లేకపోతే ప్రజాధనం ఇలానే వృధా అవుతుంది. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రకటనలతోనే సాధ్యం కాదు. ప్రతి మొక్క బతికేలా చూడటం, ప్రతి రూపాయి సరైన విధంగా ఖర్చు చేయడం, అవినీతికి తావు లేకుండా వ్యవస్థను బలోపేతం చేయడం అవసరం. ఆదిలాబాద్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మొత్తం రాష్ట్రానికి ఒక హెచ్చరికగా మారింది. హరితహారం లక్ష్యాలు నిజంగా నెరవేరాలంటే కేవలం మొక్కలు నాటడం కాదు, వాటిని బ్రతికించడం, నిధులను పారదర్శకంగా వినియోగించడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవచ్చు.